పరిశుద్ధ వాక్యాన్ని పఠించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్తమానము 13వ అధ్యాయము 1 వచనాన్ని పఠించుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకయు ఒక మాట నేను చదువుతాను, వినండి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచిన వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరి అని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో ఏకాంతముగా తన యొద్దకు వచ్చినటువంటి శిష్యులైనటువంటి వారితో ప్రభువు మాట్లాడుతూ ఆ ముందు వచనములో ఇలాగంటూ ఉన్నారు. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవని చెప్పుచు ధన్యములైనవి చాలు. కనుక ఏంటి శిష్యులైనటువంటి వారు చూచినటువంటిది, శిష్యులైనటువంటి వారు వినినటువంటిది అని అంటే ఆ 17వ వచనములో మాట్లాడుతూ అంటారు, అనేక మంది ప్రవక్తలు నీతిమంతులు ఏదైతే చూడగోరి దాన్ని చూడలేకపోయారో, ఏదైతే వినగోరి దానిని వినలేకపోయారో అది మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. అందుకని మీరు ధన్యులు అని తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి. ఈరోజు ఈ మందిరములోనికి వచ్చినటువంటి పెండ్లి కుమార్తె సంఘమా, ఏదైతే నేటి కాలములో మనం వినుచూ ఉన్నామో, మనము చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నామో, అది అనేక మంది ప్రవక్తలైనటువంటి వారు నీతిమంతులు కూడా ఏం చేయాలనుకున్నారు? చూడాలి అనుకున్నారు, వినాలి అని అనుకున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ వారు చూడాలనుకునేటువంటిది చూడలేనిటువంటి వారుగా ఉన్నారు, వినాలనుకున్నటువంటిది వినలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. కనుక పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు ఏమంటున్నారంటే, మీరు ధన్యులు అని తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఆయన శరీరముతో వచ్చినప్పుడు అనేకమైనటువంటి బోధలు వారికి వినబడుతూ ఉన్నప్పటికీ కూడా కొందరు మాత్రమే, అంటే శిష్యులైనటువంటి వారు మాత్రమే ఏం చేశారు? ఆయన దగ్గరకు ఏకాంతముగా వచ్చి, అయ్యా దీంట్లో ఉన్న సంగతి ఏమిటి, మీరు మాటలాడినటువంటి మాటలో ఉన్నటువంటి అర్థమేంటి, దాని భావం ఏంటి, దాంట్లో నుంచి మేమేమి గ్రహించుకోవాలి అని ఆయనను అడిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ రోజు వారైనా సరే, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మనమైనా సరే, వ్రాసి మన చేతికి అందించబడినటువంటి వాక్య భాగములో నుంచి
ఒక్కొక్క మాటలో నుండి పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు మనకు ఏమి చూపించాలనుకుంటున్నారో, మనకు ఏమి వినిపించాలనుకుంటున్నారో అనేటువంటి సంగతిని ఆయన పాదాల దగ్గర కూర్చొని అందుకునేటువంటి అనుభవములోనికి రాగలిగితే ధన్యుల వరుసలోనికి వచ్చేటువంటి వారముగా ఉన్నాం. కనుక గ్రహించండి, ప్రవక్తలు నీతిమంతులు చాలా మంది ఉన్నారు, కానీ వారికి లేనటువంటి ధన్యత ఎవరికి దక్కింది ఆ రోజైనా ఈ రోజైనా అంటే ఆయన పాదాల దగ్గర కూర్చునేటువంటి వారికి దక్కింది. అందుకే దైవజనులు ఏం చెప్పారంటే, బోధలు అందరికీ పూర్తి చేయండి, రైట్, మర్మాలు కొందరికే అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఎవరైతే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏంటయ్యా దీని సంగతి ఏంటి, నాకు వివరంగా చెప్పు, దీంట్లో నుంచి నేను ఏమి గ్రహించుకోవాలో తెలియచేయి అని ఆయనను అడిగేటువంటి వారుగా ఉండి ఆయన చెప్పినటువంటి సంగతులు గ్రహించుకున్నటువంటి వారుగా ఉంటారో వారు ధన్యులు అనేటువంటి విషయాన్ని పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు చాలా వివరంగా తెలియచేస్తా ఉన్నారు. వాక్యములో అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి, కానీ ఆ సంగతిలో నుంచి ఒక్కొక్కరితో వ్యక్తిగతముగా ప్రభువు ఏమి చెప్పదలంచుకున్నారో, ఏమి చూపించదలంచుకున్నారో అనేటువంటిది చూడగలిగేటువంటి స్థితిలోనికి రాగలిగితే మనము ధన్యుల వరుసలోనికి వచ్చేవారముగా ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని గురించి చాలా సంగతులు బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. వాటిని గురించి మీకు విశదముగా చెప్పవలసినటువంటి అవసరము లేదు, కానీ కొన్ని మాటలు జ్ఞాపకం చేసి సంగతిలోనికి వెళతాను. దేవుని వాక్యము తేనె వంటిది అని, పాల వంటిది అని, సుత్తె వంటిది అని, అగ్ని వంటిది అని, ఏమండి, అలాగున్నే ఖడ్గము అని, సజీవమైంది అని, బలము కలిగినటువంటిది అని, ఈ రీతిగా వాక్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా వివరంగా వ్రాశారు. కనుక కానీ నేటి కాలానికి వాక్యము ఏమై ఉన్నది అనేటువంటిది మనం గ్రహించటానికి ఇష్టపడితే, పెండ్లి కుమార్తె ఆభరణము ఏం చెప్పండి, పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు పెళ్లి కుమార్తెకి ఇచ్చినటువంటి ఆభరణం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము. ఏం చెప్పండి ఒకసారి. కాబట్టి నేటి దిన మన ధ్యానాంశము పెళ్లి కుమార్తె ఆభరణం. వాక్యాన్ని గురించి చాలా సంగతులు మనకు తెలుసు, కానీ ఈరోజు ఈ రాకడ కాలానికి, ఈ పెండ్లి సంఘానికి ఆయన అందించాలనుకున్నటువంటి సంగతి ఏమిటి అంటే, గత కాలములో అందించినటువంటి సంగతి కాదు, గాని ఏంటది, అయ్యో ఏదైతే చూడగోరి చూడలేకపోయారో, వినగలిగి వారు ప్రవక్తలైనప్పటికీ కూడా వినలేకపోయినటువంటి వారుగా ఉన్నారో, అది మనకు వినిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనలని స్థలములో కూర్చొని పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, రాకడ కాలములో ఉన్నటువంటి సంఘానికి పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు ఇచ్చినటువంటి ఆభరణము ఆయన యొక్క వాక్యం. అందుకే బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఏమన్నారు అని అంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఈ ఒక్కటి చేయగలిగితే పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వెళతారు. కనుక ఈ సంగతిని గ్రహించుకున్నటువంటి దైవజనులు మరి ధన్యులు అని మనము గ్రహించాలి. అందుకే ఒక భక్తుడేలాగా పాడారు, ఆది ప్రవక్తలు అనుభవించని అద్భుతము, మహా అద్భుతము. చాలండి.
ఏంటి? ఆది ప్రవక్తలు అనుభవించినటువంటి అద్భుతం, మహాద్భుతం ఏమిటంటే వాక్యమును ఆభరణముగా కలిగి ఉండి ఆ వాక్యము చేత అలంకరించబడితే పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వెళతాం అనేటువంటి సంగతిని పెళ్లి కుమారుని పాదాల యొద్ద నుండి పిల్లరా గ్రహించుకోలేకపోవటమే, వారు అందుకోలేనటువంటి స్థితి మన జనకులకు దేవుడు అందించినటువంటి స్థితి, లేదా మన జనకులు దేవుని యొద్ద నుండి అందుకున్నటువంటి స్థితి. అందుకే బైబిల్ మిషన్కు పెళ్లి కుమార్తె సంఘానికి మూలవాక్యం ఏం పెట్టారు చెప్పండి? ఆయన మీతో చెప్పునది చేయుడి. కాబట్టి స్నేహితులరా, దేవుని యొక్క వాక్యాన్ని ఆయా రీతిలుగా ఉపయోగించుకోవటానికి, వాక్యము ద్వారా ఆయా మేలులు పొందుకోవటానికి అనేకమైనటువంటి తరుణాలు ఉన్నమాట వాస్తవం. కానీ పిల్లరా, రాకడ కాలములో మనం ఉన్నాము గనుక పెండ్లి కుమార్తె అంతస్తులోనికి చేరుకోవటానికి ప్రతి వాక్యములో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతా ఉన్నారు అనేటువంటి సంగతిని ఆయన యొద్ద అడిగి తెలుసుకోవటం అనేటువంటిది గొప్ప సంగతి. ఎవరి దగ్గర? కాబట్టి స్నేహితులారా గమనించండి, ప్రభు ఎప్పుడో చెప్పారు, పెళ్లి కుమారుడు ఏమన్నారు? నా యొద్ద నేర్చుకొనుడి అని తెలియచేశారు. ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? ఆయన దగ్గర నేర్చుకోమని ఆయన తెలియచేశారు. పెళ్లి కుమార్తె అయినటువంటి దైవజనులు ఏం చెప్పారు? ఆయన మీతో చెప్పునది చేయుడి. కనుక ఆయన యొద్ద నేర్చుకొని ఆయన చెప్పింది చెయ్యండి అని పెళ్లి కుమార్తె వరుసలో ఉన్నటువంటి దైవజనులు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ దేవుని యొక్క వాక్యము పెళ్లి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మనతో మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ఒక ఆభరణముగా ఎవరైతే గ్రహించగలుగుతారో ఆభరణాన్ని ఏం చేస్తారు చెప్పండి? ధరించుకునేటువంటి వారుగా ఉంటారు. కనుక ఆ ఆభరణాన్ని ధరించుకుంటే ఏం కలుగుద్ది? అలంకారం వస్తుంది. ఆభరణములోనే ఏముంటది? అందం ఉంటది. కనుక పెళ్లి కుమారునికి కలిగినటువంటి అలంకారమును మనము సంపాదించుకోవాలి అంటే వాక్యమును ఒక ఆభరణముగా మనము గ్రహించినటువంటి వారముగా ఉండి ఈ వాక్యమును విని విడిచిపెట్టడం కాదు, గాని దానిని మనం అలంకరించుకోవాలి. అంటే అది మనలో నిలిచి ఉండేటట్లుగా, ఏమండి, అది మన అనుదిన ప్రవర్తనలోనికి వచ్చేటట్లుగా మనము దాన్ని వాడుకునేటువంటి అనుభవములోనికి రావాలి. అందుకే ఈరోజు 3 వాక్యాలు మీరు చదువుకున్నారు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 17వ అధ్యాయం 19 నుంచి 22 వరకు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనము, పేతురు గారి చేత పరిశుద్ధాత్మ తండ్రి గారు రాయించినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఈ 3 సందర్భాల్లో కూడా చక్కని మాటలు మనకు కనబడతా ఉన్నాయి. అన్ని వివరించటం లేదు కానీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను దీనిని చదువుచుండవలెను అని తండ్రి అయినటువంటి దేవుడు తెలియచేశారు. అలాగే కుమారుడైనటువంటి దేవుడు ఏం చేశారంటే దీంట్లో ఉన్నటువంటిది నీవు నేర్చుకోవాలి, దీంట్లో ఉన్నటువంటిది నీవు వినాలి, చూడాలి అనేటువంటి సంగతిని కుమారుడు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు అంటున్నారు, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో, తెల్లవారి వేకువ చుక్క ఎలాగైతే పూర్తి చేయండి దీపములాగా వెలిగిస్తుందో ఈ వాక్యమును, ఏమండి, వాక్యము అనేటువంటి దీపము కొరకు మీరు కనిపెట్టండి. చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగు కొరకు ఎలాగైతే కనిపెడతారో మనలను వెలిగించేటువంటి వాక్కు కొరకు, అయ్యా ఈరోజు నువ్వు మాతో ఏం మాట్లాడతావు? మాతో మాట్లాడండి అయ్యా అని ఆయన పాదాల దగ్గర కనిపెట్టి అందుకోవలసినటువంటి వారమై ఉన్నాం అని పరిశుద్ధాత్మ తండ్రి గారు తెలియజేస్తున్నారు. సంగతిలోనికి వస్తే పిల్లరా, ఆది ప్రవక్తలైనటువంటి వారికి వాక్యం అందించబడింది, ప్రవక్తలకు వాక్యం అందించబడింది, నీతిమంతులు అనేకులకు వాక్యం అందించబడింది. కానీ
వాక్యములో నుంచి వారు అనేక సంగతులు తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం తెలియచేస్తూ ఉన్నారు అని అంటే, వాక్యములో నుంచి వారు ఏమేమి తెలుసుకున్నారు? వాక్యము ఏమండి సుత్తి వంటిదని తెలుసుకున్నారు. వాక్యము ఏమండి అగ్ని వంటిదని తెలుసుకున్నారు. జుంటె తేనెదారుల కంటే మధురమైనటువంటిది అనేటువంటి సంగతిని తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇలాగున అనేక సంగతులను తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ మనకు ఆయన నేర్పించదలుచుకున్నటువంటి సంగతి ఏమిటంటే, వాక్యమే పెళ్లి కుమార్తెకు ఆభరణం. ఎందుకని అంటే బాగా వినండి, వాస్తవానికి పెళ్లి కుమార్తెకు ఆభరణం ఏంటి? పెళ్లి కుమారుడే ఆభరణం. పెళ్లి కుమారుని చేత అలంకరించబడితేనే పెళ్లి కుమారునికి ఉన్నటువంటి సౌందర్యం పెళ్లి కుమార్తెకు వస్తుంది. ఈరోజు పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు శరీరంతో మన మధ్య లేరు గనుక ఆయన ఏం చేశారు? ఏమండి, ఆయన ఉన్నటువంటి స్థితిని వాక్యముగా మనకు అందించారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అర్థమవుతుందండి? దేవుని వాక్యం ఎలాగుందో అలాగూ దేవుడు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని పోలికను సంపాదించుకున్నటువంటి అనుభవములోనికి, దేవుని సారూప్యాన్ని అందుకున్నటువంటి అనుభవములోనికి రాగలిగితేనే ఆయన సరసన కూర్చునేటువంటి భాగ్యం దొరుకుతుంది. ఇంతకుముందు ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా ఆయన దరిచేరవలసినటువంటి మనము ఆయన దరిచేరే స్థితిలో లేము గనుక ఆయన ఏం చేశారు? ఆయన మన దరికి చేరి మనలను ఆయన దరికి చేరేటువంటి స్థితిలోనికి తీసుకొని రావటానికి ఈ సంగతులు బోధిస్తా ఉన్నారు. వాళ్ళు చెప్తారు నాతో ఒకసారి, ఆయన దరిచేరవలసినటువంటి స్థితిలో మనము లేము గనుక దరిచేరలేని మనలను ఆయన ఏం చేశారు? దరిచేరి, వాస్తవానికి మన దరిని చేరటానికి తగినటువంటి అర్హత, ఆయన మన దరిని చేరటానికి తగినటువంటి అర్హత మనకు లేదు. ఇంకో మాటలో చెప్పనా, ఆయన మన దరిని చేరటము ఆయనకి ఎటువంటి స్థితి? సిలువే కదా, అంటే అవమానమే కదా. కనుక అయినప్పటికీ కూడా ఆ స్థితిని, అర్థం కాలేదా? అంటే చూడండి, స్తోమతకు సరిపోనటువంటి వారి ప్రక్కన కూర్చున్నాం అనుకోండి, హ్యాపీగా కూర్చుంటామా, గిల్టీగా కూర్చుంటామా? అవునా? అదనమాట ఆయనకు అవమానం అని. కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అయినప్పటికీ కూడా ఆయన దరిచేరేటువంటి స్థితిని మనకు అందించుట కొరకు నిరంతరము కూడా ఆయన సిలువను అనుభవిస్తూనే ఏం చేస్తా ఉన్నారు అంటే, మన దరిని చేరి ఎవరైతే ఒక్క నిమిషం, ఒక రెప్పపాటు సమయం, ఎంతసేపట్లో? రోజులో ఒక్క నిమిషం, ఒక రెప్పపాటు సమయం ఆయన వైపు చూస్తారో వారితో ఆయన దరిని చేరటానికి అవసరమైనటువంటి స్థితిని గురించి తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అది అందించటానికే బైబిల్ మిషన్ భూలోకానికి వచ్చింది. అర్థమవుతుందండి? కనుక బైబిల్ మిషన్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే దైవ సన్నిధి. ఏం చెప్పండి? కనుక ఈ సన్నిధిలో కూర్చుని ఆయన చెప్పేటువంటి సంగతులను నేరుగా అందుకునేటువంటి అనుభవములోనికి వెళ్ళకపోతే వాక్యం ఏం చేస్తుందో తెలుసా? వాక్యాన్ని ఏం చేసేవాళ్ళు ఉంటారో తెలుసా? అపార్థం చేసేవాళ్ళు ఉంటారు. మీకు మచ్చుకు ఓ చిన్న ఉపమానం చెప్తా, వింటారా? ఈ బాగా వింటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మరంట, ఇది నాది కాదులేండి, ఒక ఆయన చెప్పారు. పిల్లరా, ఒకరోజు అంట సింహానికి చాలా బాగా ఆకలేస్తుందంట. ఏం వేస్తుందంట? సింహానికి ఆకలేస్తా ఉందంట. సింహం అంటే ఎవరు? అడవికి రాజు కదా. బాగా ఆకలేస్తా ఉంటే నక్క దగ్గరికి వెళ్ళి అడిగిందంట, నక్క బావా నాకు చాలా ఆకలిగా ఉంది, ఒక గాడిదను తీసుకురా తింటాను అందంట.
అర్థమవుతుందండి? అంటే ఈ నక్క సూత్రాలు తెలుసుగా ఎట్ట పట్టుకురావాలో. కనుక ఈ నక్కెళ్ళి గాడిద దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, ఇదిగో ఎందుకో నాకు తెలియదు గాని నీ మీద సింహానికి చాలా ప్రేమ వచ్చింది, కిరీటం పెడతానంటున్నాడు. సింహము తన సింహాసనం మీద, సింహం ఎవరు? అడవికి రాజు కదా, ఆ రాజ కిరీటాన్ని నీకు పెడతానంటున్నాడు, నిన్ను పిలుచుకురమ్మన్నాడు, అందుకే నేను వచ్చాను అందంట నక్క. ఎవరి దగ్గరికి వెళ్ళి అంటే ఎంత కరెక్ట్ రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి అప్పుడు సరే అని నమ్మేసింది గాడిద. వచ్చిందంట, రాగానే ఆకలిగా ఉన్నటువంటి సింహం మీద పడిందంట చంపేసుకొని తినటానికి. గాడిద తప్పించుకుందంట, ఈ లోపు చెవు కొరికేసింది. చెవు పోయింది కానీ గాడిద బారిపోయింది. ఏమైంది? చెవు పోయింది కానీ గాడిద బారిపోయింది. పారిపోయిన తర్వాత చూసావా, గాడిద తప్పించుకొని పోయింది, మళ్ళీ పట్టుకురా అని అన్నాడంట సింహం. అంటే ఈ నక్క మళ్ళీ వెళ్ళి, ఇదేంటి ఇదేంటి గాడిద బావా, ఇంత తెలివి తక్కువ పని చేశావు నువ్వు అన్నది. అదేంటి, నేను తెలివి తక్కువ పని చేయటం ఏంటి? ఆ సింహం ఏదో కిరీటం పెడతానంటే వచ్చాను గాని నా మీద పడి నన్ను తినేస్తా ఉంటే నేను ఎందుకుంటాను అక్కడ అందంట. నీకేమన్నా పిచ్చా? కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం కదా, చెవులు తీసేస్తున్నాడు, నువ్వు తెలివి తక్కువ దాని వైపు పారిపోయి వచ్చావు అని అందంట. ఏమండి, నిజమా అని చెప్పి బయలుదేరిందంట. బయలుదేరి వెళ్ళగానే మళ్ళీ సింహం దగ్గరికి వెళ్ళగానే సింహము గాడిదని తినేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లోకట్లా తప్పించుకుంటే గాడిద యొక్క తోక దొరికిందంట. అంతవరకు తినేసిందంట, పారిపోయి వెళ్ళిపోయిందంట. ఏంటది? గాడిద. వెళ్ళిపోతే చూసావా, తప్పించుకుపోయిందని పట్టుకురా మళ్ళీ వెళ్ళి అని అంటే ఈ నక్క మళ్ళీ వెళ్ళి చెప్పిందంట, ఇదేంటి నేను చెప్పినా నీకు అర్థం కావట్లేదేంటి? అసలు ఎంత వివరంగా చెప్పాను, సింహం నీకు కిరీటం పెడతాని, ఎట పారిపోతున్నావేంటి? ఇంకెవరికన్నా పెడితే ఈ కిరీటం అని అడిగిందంట. ఏంటి పెట్టేది కిరీటం? ముందు వెళ్తేనేమో చెవు తినేసింది, ఇప్పుడు వెళ్తేనేమో తోక తినేసింది. అంటే అసలు నీకేమైనా మైండ్ ఉందా లేదా? సింహం కిరీటం పెట్టినప్పుడు సింహాసనం మీద కూర్చోవాలి కదా, సింహాసనం మీద కూర్చోవాలంటే తోక అడ్డ ఉంచో కూర్చోవటం అవుతా, అందుకే తీసేసింది, నీకు తెలుసా? రారా నీకు తెలియదు అంటే, ఓ నిజమే కదా అని వచ్చిందంట. ఈసారి రాగానే మీదబడి అమాంతం చంపేసి తినేసిందంట. ఏం చెప్తే ఈ మాట చెప్పాను తెలుసా? ఏనండి, వాక్యాన్ని అర్థం చేసుకోవలసినటువంటి రీతిగా ఆయన పాదాల దగ్గర కూర్చొని అర్థం చేసుకోకపోతే అపార్థం చేయటానికి అపవాది సిద్ధముగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోనండి, అర్థమవుతుందండి? కనుక ఒకసారితో పాఠం రాగానే ఏం చేయాలి? అప్పుడైనా ఏం చేయాలి కదా, అర్థమవుతుందండి? కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఏదైతే ప్రవక్తలైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు చూడాలి అని, వినాలి అని ఆశ కలిగి ఉండి కూడా అందుకోలేకపోయారో అది అందించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘానికి ఏం చేస్తున్నారంటే పిల్లరా, పనిగట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ సంగతి అర్థం కాకపోతే ఏం జరుగుతుంది అంటే, వాక్యాన్ని విని విడిచిపెట్టేటువంటి అనుభవంలోనికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది అని మీరు గ్రహించటానికి ప్రయత్నం చేయండి. కనుక పిల్లరా, ఈ పెళ్లి కుమార్తె సంఘానికి పెళ్లి కుమారుడు తాను ఇక శరీరముతో వారి మధ్య ఉండటం లేదు కనుక ఏం చేశారు? ఆయన తన వాక్యాన్ని ఇచ్చారు. ఆ వాక్కును ఆభరణముగా ఎవరైతే అలంకరించుకుంటారో వారి జీవితములో ఆ వాక్కుతో నిండినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి ఏమొస్తుంది? అలంకారం వస్తుంది. ఏ అలంకారము? పెండ్లి కుమార్తె అలంకారం వస్తుంది. గ్రహిస్తున్నారా? కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి అంటే పెళ్లి కుమారుడు ఏ స్థితిలో ఉన్నారో, ఏ అలంకారాన్ని కలిగి ఉన్నారో దానిని మనకు అందించటానికి అవసరమైనటువంటి ఆభరణముగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి
మన చేతిలో పెట్టారు. మొట్టమొదటి ఆభరణం, పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆభరణం. చదవండి ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 13:34. మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలెనని క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. ఏంటండి? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. బాగా వినండి. ఇది పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుడు అనుగ్రహించినటువంటి ఏంటది? ఆభరణం. ఈ ఆభరణము చేత అలంకరించుకున్నటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. చాలా మంది ప్రేమిస్తా ఉన్నాం. ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదా? తల్లిదండ్రులను బిడ్డలు ప్రేమిస్తున్నారు, బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు. ఏమండి? స్నేహితులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు పిల్లరా. కానీ పెళ్లి కుమారుడు ఏం చెప్పారు? ప్రేమించమని చెప్పారా? ఏమని చెప్పారు? నేను ప్రేమించినట్టు ప్రేమించండి అని అన్నారు. బాగా గుర్తుపెట్టుకోనండి. ఏంటి ఆయన ప్రేమించినట్టు ప్రేమించటం అని అంటే పిల్లరా, ఆయన దేని కొరకు ప్రేమించారు? తన సరసన కూర్చుండబెట్టుకునేటువంటి స్థితిలోనికి మనలను తీసుకొని వెళ్ళుట కొరకు ఆయన ప్రేమించారు. అందుకొరకు మనము ఏమండి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అర్థమవుతుందండి? దేవదాసయ్య గారు 58వ పాటలో 20వ చరణములో పాడుతూ ఏమన్నారు? వెరీ గుడ్. నరుల మీద ప్రేమ క్రీస్తు వరుని మీద ప్రేమ ఉన్న ఎడల పరలోకములో వరుడు ఉన్న పై తరగతిలోనే చేరుదు అని అన్నారు. అర్థమవుతుందండి? నరుల మీద ప్రేమ ఉండాలి, క్రీస్తు వరుని మీద ప్రేమ ఉండాలి. అప్పుడేం చేస్తాం? పరలోకములో ఉన్నటువంటి వరుని యొక్క పై తరగతిలో, అంటే లౌకిక సంఘం యొక్క అంతస్తులో కూర్చునేటువంటి అనుభవాన్ని సంపాదిస్తాం. మీకు ఇంకో సత్యం చెప్తాను, గత కాలంలో కూడా చెప్పినట్టు గుర్తు. వరుణ్ణి ప్రేమించకుండా నరుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఏం చేస్తున్నామో తెలుసా? మనం ప్రేమిస్తున్నాము అన్నటువంటి నరుణ్ణి మోసం చేస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందండి? నరుణ్ణి ప్రేమించకుండా వరుణ్ణి ప్రేమిస్తున్నామంటే పూర్తి చేయండి, వరుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అనే మోసములో ఉండి ప్రేమించట్లేదు అని లెక్క. అర్థమవుతుందండి? ఎలాగో చెప్తాను, ఒక మాటలో వినండి పిల్లరా. వరుణ్ణి ప్రేమించకుండా నరుణ్ణి ప్రేమిస్తే ఎందుకు ప్రేమిస్తామో తెలుసా? మన స్వలాభాపేక్ష కొరకు ప్రేమిస్తాం. అర్థమైందండి? ఒక తండ్రిని బిడ్డైనా, ఏమండి, భార్యను భర్త అయినా, స్నేహితుడిని మరొక స్నేహితుడైనా వరుణ్ణి ప్రేమించే స్థితిలో లేకుండా అతన్ని ప్రేమిస్తా ఉన్నాడు అంటే దేని కొరకు ప్రేమిస్తాడో తెలుసా? అతని స్వలాభం కొరకు ప్రేమిస్తాడు. పరోక్షంగా ఏం చేస్తాడు? అతనికి నష్టం చేసినటువంటి వాడుగా ఉంటాడు. అర్థమవుతుందండి? బాగా వినండి. ఇక్కడ మనం ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయగలిగితే చూడండి, మనం బాగా ప్రేమిస్తున్నాము అని అనుకునేటువంటి వారిని ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటాం? చెప్పండి. వెనక కూర్చున్న వాళ్ళు పై స్థలంలో కూర్చోబెట్టాలి అని అనుకుంటాం. అవునా కాదా? అంటే పెళ్లి కుమారుడు అయినటువంటి వరుని యొక్క సరసను కూర్చోబెట్టుకోవాలి అని అనుకునేటువంటి స్థితిలోనికి రాకపోవటమే మన వాళ్ళని మోసం చేయటం. ఏం చూపించి? ఈ లోకములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని చూపించి ఆయన ప్రక్కన కూర్చుండబెట్టేటువంటి స్థితిని చూపించకపోతే ప్రేమ కలిగి ఉన్నట్టే గాని ఏ ప్రేమ కలిగి ఉన్నట్లు? అయ్యో, వాళ్ళని మోసం చేసే ప్రేమ కలిగి ఉన్నట్లు. ఇక అర్థమైందో అర్థం కాలేదు. పోనీ ఇట్లా చెప్తాను, ఇటు చూడండి. మా అమ్మాయి ఉంది, మాట వరుసకి బాగా చదువుకోనా, జిల్లా కలెక్టర్ అవ్వదు కానీ
అని నేను చెప్పాను. ప్రేమ ఉంటే చెప్తానా, ప్రేమ లేకపోతే చెప్తానా? కానీ వరునికి ఉన్నటువంటి ప్రేమ ఉంటే ఏం చెప్తాను? బాగా సన్నిధి చెయ్యి, బాగా బైబిల్ చదువు, బాగా ప్రార్థన చెయ్యి, పూర్తి చేయండి, అది ఆయన పక్కన కూర్చుంటావు అని చెప్తాం. ఏమండి, ఇది మోసం చేసినట్ట, అది మోసం చేసినట్ల? ఏంటి అందరు నవ్వుతున్నారు? అందరు మోసంలోనే ఉన్నారా? అయ్యయ్యో. కనుక స్నేహితులారా బాగా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. కనుక ఆయన ఎందుకొరకు ప్రేమించారు అంటే, మన నుంచి ఏ ప్రతిఫలము ఆశించి కాదు, మనలను ఆయన ఉన్నటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళటానికి ప్రేమించారు. కనుక నేను ప్రేమించినట్లు, పూర్తి చేయండి, మీరును ఒకరినొకరు అలా ప్రేమిస్తే అప్పుడు ఏం చేస్తామో తెలుసా? మనము పెళ్లి కుమారుడు మనకిచ్చినటువంటి ఆభరణాన్ని సొంతం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎట్లా చూడండి, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి ఇచ్చినటువంటి ఆభరణాన్ని ఎక్కడన్నా పారేసుకుంటుందా? ఏమండి, పెళ్ళైన వారు మీకు కుడి చేయి చూపించండి. మీ చేతికి ఉంగరాలు కనబట్టలేదండి, పెళ్లిలో ఉంగరం పెట్టలేదా? బ్యాంకులో పెట్టారా? పెళ్లి ఉంగరాలు పెట్టబాకండి, మా చేతికి కూడా ఏమి ఉండవులేండి. కనుక ఈ పెళ్లి ఉంగరం పెడితే పెట్టారు, ఆ పెళ్లి ఉంగరం పెట్టబాకండి. అర్థమవుతుందండి? స్నేహితులారా గ్రహించండి. సంగతి ఏమిటి అంటే, ఇలాగున పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు మనకిచ్చినటువంటి ఆభరణాన్ని ఎక్కడ ఉంచుకుంటాను చెప్పండి? ఎప్పుడూ కూడా నాది అని సొంతం చేసుకునేటువంటి అనుభవంలో కలిగినటువంటి స్థితిలో ఉంటాం. ఏ పెళ్లి కుమార్తె అయినా, పెళ్లి కుమారుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఏ చీరనైనా, ఏ ఆభరణాన్నైనా ఫోన్లే చూడటానికి వచ్చాక కాసేపు పెట్టుకొని ఎవరికైనా ఇస్తుందా? అమ్మో, ఇది నా పెళ్లి ఉంగరం, ఇది ఇవ్వకూడదు అంటారా? అనరా? ఇది నా పెళ్లి చీర. ఏమండి, నాకు తెలిసిన చాలా మంది పెళ్లి చీరను జాగ్రత్తగా భద్రం చేసుకుంటారు. 30 సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళు కూడా ఆ పెళ్లి చీరను భద్రం చేసుకోవడం నాకు బాగా తెలుసు. ఏమండి, అలాగునా? ఎందుకని? ఇది పెళ్లి కుమారుడు ఇచ్చినటువంటి. అలాగైతే ఏమండి, పెళ్లి కుమారుడు ఇచ్చినటువంటి ఆభరణం ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఈ ఆభరణం ఏం చేస్తుంది అంటే, ఆయనకున్నటువంటి అలంకారం మనకిస్తుంది. అదే పెళ్లి కుమార్తె అంతస్తులోనికి తీసుకొని వెళ్తుంది. కనుక ఈ వినినటువంటి ఈ శిష్యులైనటువంటి వారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? దాంట్లో నుంచి ప్రవక్తలైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు కూడా వినని సంగతులను విని గ్రహించారు, చూడని సంగతులను చూసి అనుభవములోనికి తెచ్చుకున్నారు. కనుక పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వచ్చారు. చూడండి, మొట్టమొదటిగా ప్రియులరా, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. అమ్మా, ఇల్లు కట్టువారైనటువంటి మీరు తృణీకరించినటువంటి రాయి ఆయనే. చాలండి, ఆయనే మూలకు తలరాయి ఆయను. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు అంటే, ఏ యూదులైతే తమను పట్టుకొని కొరడాలతో కొట్టారో, బంధించి వేశారో, చంపటానికి కూడా సిద్ధపడుతున్నారో వాళ్ళతో ఏం చెప్తున్నారండి వీళ్ళు? అయ్యా అని ఏం చెప్తా ఉన్నారో తెలుసా? మీరు తృణీకరించినటువంటి ఆయనే మూలకు తలరాయి అని చెప్తున్నారు. అంటే ఏం తెలియచేస్తా ఉన్నారు? ఒకప్పుడు మెస్సయ్యాగా మీ దగ్గరకు వచ్చినటువంటి ఆయనను మీరు తృణీకరించారు, ఆయనే మెస్సయ్యా, ఇది మీరు తెలుసుకోండి అని తెలియచేయటంలో ఏం కనపడతా ఉంది? అయ్యో, ప్రేమ కనపడతా ఉంది. ఏ ప్రేమ? ఏమండి, ఏ ప్రేమ? అయ్యో, వెరీ గుడ్. ఆయన మనలను ప్రేమించినటువంటి ప్రేమను ఇట్లరా మనం కలిగినటువంటి స్థితి. ఈ పెళ్లి కుమార్తె ఏం కలిగి ఉంది చెప్పండి? ఈ ఆభరణాన్ని కలిగి ఉంది. పెళ్లి కుమారుడు ఎలాగైతే, చూడండి, మనలను ప్రేమించి ఈ వాక్యాన్ని మనకు అందించారో అలాగున్నే వీరు కూడా ఏం చేస్తున్నారు? తాము ప్రేమించిన వారికి ఈ వాక్యాన్ని అందిస్తున్నారు. ఎవరినండి? తను ప్రేమించిన వారికా, హింసిస్తున్న వారికా? చంపుతూ ఉన్న వారికి.
ఓరి నాయనో, చంపుతూ ఉన్న వారిని కూడా ఏం చేస్తా ఉంది పెళ్లి కుమార్తె? ప్రేమిస్తా ఉంది. అందుకే వీరి కొరకు ఏం సిద్ధం చేయబడింది? అయ్యో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉంటది, వాడబారని మహిమ కిరీటం. ఏమండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడింది ఏంటది? పరలోకములో సింహాసనాలు సిద్ధం చేయబడ్డాయి. అర్థమవుతుందండి? ఆ స్థలములో కూర్చునేటువంటి ఆభరణం ఏంటో తెలుసా? ఇలారా, దేవుని కూర్చుండబెట్టినటువంటి ఆభరణం ఏంటంటే దేవుని వాక్యం. ఎప్పుడైనా ఇట్లాగా ఆలోచన చేశారా వాక్యాన్ని గురించి? చేశారండి? దేవుని వాక్యాన్ని గురించి ఏం ఆలోచన చేస్తాం సహజంగా? నా నామం పేరిట మీరు నన్ను ఏదడిగినా చేస్తానన్నావు కదయ్యా, అప్పుల్లో ఉన్నాను కదయ్యా, అడుగుతున్నాను కదయ్యా, మగపిల్లోడు కావాలయ్యా, అడుగుతున్నాను కదయ్యా, ఇట్లాగ ఎన్నో చేస్తాను, చెయ్యొచ్చు, తప్పేం కాదు, తప్ప కాదు సుమా. కానీ పిల్లరా, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆ వాక్యాన్ని దేనికి వాడుకోవాలో చెప్పినానా? దానికి వాడుకుంటాం. దేనికి వాడుకుంటాం? ఆభరణములాగా వాడుకుంటాం. నామం పేరిట మీరు నన్ను ఏదడిగినా చేస్తానన్నావు కదా స్వామి, మీకు కలిగినటువంటి పెండ్లి రూపు నాకు దయచెయ్యి అని అడుగుతాం. అడిగారు ఎప్పుడైనా? అప్పుడప్పుడు అడుగుతున్నారులే, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. స్నేహితులారా గమనించండి, ఇలాగున ఈ వాక్యమును ఆభరణముగా కలిగినటువంటి వారు ఏమండి, పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు కలిగినటువంటి ప్రేమను వారు కలిగి ఉన్నారు. ఎలాగంటే శిలువ మీద ఆయనను హింసిస్తున్నటువంటి వారిని ఆయన ఎలాగైతే ప్రేమించారో అలాగున ఈ అపోస్తలులైనటువంటి వారు ప్రేమించారు. ఎవరు ప్రేమించినట్లు? ఆయన ప్రేమించినట్టు, పెళ్లి కుమారుడు ప్రేమించినట్లు ప్రేమించారు. కనుక ఇదే ఏమైపోయింది వారికి? అయ్యో, పెళ్లి కుమార్తెకు సరిపోయినటువంటి అలంకారమైంది. ఇంకొక మాట చదవగలరా? 4వ అధ్యాయం 31వ వచనం. 4:31. అలాగూ ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఎలాగూ ప్రార్థన చేయగా? పై వచనం చదవండి త్వరగా. 30వ వచనం అమ్మా. వెరీ గుడ్ నాన్న. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించునట్లు అమ్మా అనుగ్రహించుము. ఏమని ప్రార్థన చేశారంటే వాళ్ళు? నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు వారికి అనుగ్రహించుము అని ప్రార్థన చేశారంట. ఈ ప్రార్థన ఎలా చేశారు? చదవండి తర్వాత వచ్చిన 31వ వచనంలో. ఆ ప్రార్థన చేస్తే ఏమైందంట? వారు కూడిన చోటు కంపించి అంత ప్రార్థన చేశారు. ఒరి బాబోయ్, ఏంటో ఏం ప్రార్థన అది? అప్పులు తీసేసే ప్రార్థన, జబ్బులు తగ్గించే ప్రార్థన ఏంటండి? ఇదిగో మేమున్నటువంటి ఈ స్థితిలో, ఏ స్థితి అది? కొట్టబడుతున్నటువంటి స్థితి, నరకబడుతున్నటువంటి స్థితి, రంపాలతో కొయ్యబడుతున్నటువంటి స్థితి. ఆ స్థితిలో ఏమండి, మేము ధైర్యంగా వాక్యం బోధించేటువంటి స్థితి మాకు అనుగ్రహించు అని ప్రార్థన చేశారు. ఎందుకు చేశారు ఆ ప్రార్థన? అయ్యో, ఎందుకు అని చేశారు? యోహాను సువార్త ఇంతకు మీరు చదివిన మాట 13వ అధ్యాయం 34వ వచనములో, 13వ అధ్యాయం 34వ వచనములో ఉన్నటువంటి మాటను, ఇది మాకు ఆభరణం, దీన్ని మేము ఎప్పుడూ కలిగి ఉండాలి. ఎప్పుడునా? అప్పుడప్పుడునా? ఎప్పుడూ కలిగి ఉండాలి అని ఇది ఆభరణంగా కలిగి ఉన్నారు కనుక ఇప్పుడు హింసిస్తూ ఉన్నటువంటి వారి మీద మా ప్రేమ కుచించుకుపోకున్నట్లుగా వాళ్ళకి ప్రేమను బట్టి మేము దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యముగా బోధించేటువంటి మనసు మాకు దయచేయి అని ప్రార్థన చేశారు. నాయనో, ఎందుకు అలా చేయగలిగారు? ఈ వాక్యమే వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి? ఆభరణం అయిపోయింది. ఈ వాక్యము చేత అలంకరించబడ్డారు. ఏ వాక్యము చేత? నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో
మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించండి అనేటువంటి వాక్యాన్ని వాళ్ళు అలంకరించుకున్నారు. వారు హృదయముతో అలంకరించుకోవడం అంటే పచ్చబొట్టు పిలిపించుకోవడం కాదు. అర్థమవుతుందండి? గుమ్మాల మీద రాసుకోవటం కాదు. ఏమండి, మొన్న ఒక చోట విన్నా, ఏదో కార్యక్రమానికి వెళ్ళా, మన సంఘం కాదులేండి, వేరే సంఘం. ఆ ఇంటి మీద రాయబడింది, యెహోవా ఈ ఇంటికి అధికారి అని రాయబడింది. మొన్న విన్న సంగతి ఏంటో తెలుసా? ఈ మధ్యలో రీసెంట్ గా విన్న సంగతి, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతే సోదోయమ్మ సోది అన్నావిని పిలిపించుకొని సోది తెప్పించుకున్నారంట. ఇప్పుడు అధిపతి ఎవరు చూసారా? చాలా జాగ్రత్త సుమా. అందుకే వాక్యాన్ని వ్రాయటంలో తప్పు లేదు, అనేకులకు విశదమయ్యేటట్లుగా చూపించాలి కూడా. మా ఇంటి మీద కూడా వాక్యం రాయబడిందా లేదా? కానీ ఆ వాక్యము ఏం చెప్పండి, మన హృదయములో వ్రాసుకున్నటువంటి స్థితిలో ఉంటేనే ఆ వాక్యమును వెక్కిరించని స్థితిలో ఉంటాం. ఎక్కడ? అది వీరు చెప్పుటం మాత్రం చెప్పుదురు గాని ఆ స్థితిలోనికి వెళ్లకుండా ఉంటాం. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా, బాగా గ్రహించండి. ఇంటి మీద ఏమని రాశాం? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాశాం. ఏమండి అని రాసి కొందరిని ప్రభువుగా భావిస్తే ఏమవుతుంది? అర్థమవుతుందండి? కనుక దేవుని యొక్క వాక్యమును ఆభరణముగా ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అర్థమవుతుందండి? ఈ ఆభరణము చేత అలంకరించబడినటువంటి వారంట వారు కూర్చున్నటువంటి స్థలము కంపించేటట్లుగా ప్రార్థన చేశారు. దేవుని వాక్యము ఏమండి ఆ దాసులైనటువంటి వారు బోధించేటట్లుగా సహాయం చేయనైనా అని ప్రార్థన చేసినటువంటి వారుగా ఉన్నారు. దేన్ని బట్టి అంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి. ఇంకొక మాట, ఎవరి మీద ఉన్న ప్రేమను బట్టి? హింసిస్తూ ఉన్నటువంటి వారి మీద ఉన్న ప్రేమను బట్టి. ఇందాక మీకు ఒక మాట చెప్పాను, నరుని మీద ప్రేమ ఉన్నది అని చెప్పి వరుని మీద ప్రేమ లేకపోతే ఏమండి మనలను మనం మోసం చేసుకున్నట్లు లెక్క అవుతుంది. ఎట్లాగంటే నరుడు ఏ భాగ్యం ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ భాగ్యము అందించుట కొరకు ప్రయాస పడకుండా ఏమండి వరుడు ఏది కొంతకాలానికి పూర్తి చేయండి లయమైపోద్దో దాన్ని అందించడానికి ప్రయాసపడేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందండి? కనుక ఈ సంఘము ఏమండి వాక్యమును ఈ పెళ్లి కుమార్తె తనకు అలంకారంగా చేసుకుంది. వాక్యమే నాకు అలంకారం అని చేసుకున్నది గనుక ఏమండి పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వచ్చినట్లుగా మనం గ్రహించాలి. పిల్లరా, ఇంకొక మాట కూడా మీరు చదువుతాను అంటే సరిపోతున్నంత వరకు ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకోనండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనములో ఉంటది. చదవండి త్వరగా. గనుక ఎవనికి నీ కొదువలేక పోయెను. కనుక ఈ స్థితి పిల్లరా వాక్యమును ఆభరణముగా కలిగినటువంటి సంఘము తాను కలిగినటువంటిగా ఉన్నది. కనుక యేసు ప్రభు వారు కలిగి ఉన్న భాగ్యాలు ఎందుకు? మనకివ్వటానికి. అట్లాగున్నే దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యము దేని కొరకు అని మనం ఆలోచన చేస్తే ఆ భాగ్యము అనేకులు అనుభవించేటువంటి స్థితిలోనికి తీసుకొని రావటానికి ఇది మనం గ్రహించాలి. అందుకే దైవజనులు ఏం చెప్పారు మనకి? భూలోకమంతటికి సువార్త వెళ్ళుటకు పైలోకము నుండి వచ్చిన బైబిల్ మిషన్ను ఎత్తి చూపించుము. ఏ బైబిల్ మిషన్ భాగ్యాన్ని మనం అందుకున్నామో లోకమంతటికి కూడా బైబిల్ మిషన్ భాగ్యాన్ని అందించేటువంటి అనుభవములోనికి ఎప్పుడు రాగలుగుతాము అంటే పిల్లరా ఈ వాక్యాన్ని మనం ఆభరణముగా కలిగి ఉన్నప్పుడు అని మనం గ్రహించాలి. కనుక ఈ వాక్యాన్ని ఆభరణముగా కలిగినటువంటి దైవజనులు ఏమండి ఏ స్థితిలో ఉన్నారు? ఏ మతమును గాని ఏ మిషనును గాని దూషించరాదు, ద్వేషించరాదు అని తెలియచేశారు.
ఏమండి, ఇది ఏ ప్రేమ చెప్పాలి? క్రీస్తు యేసునకు కలిగినటువంటి ప్రేమ. అర్థమవుతుందండి? గ్రహించటానికి ప్రయత్నం చేయండి. మొన్నొక పెద్ద ఆయన చెప్తా ఉన్నారు, ఇంచుమించు 50,000 సంఘం ఉన్నటువంటి ఆయన, ఎవడైనా మీ జోలికి వచ్చాడా, వాడి పని అయిపోయింది, వాడి పడి దేవుడు చూసుకుంటాడంట. ఓరి నాయన, దేవుడు ఆయన్ని దీవించునుగా. పెళ్లి కుమారుడు ఏమంటున్నారు? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు. అంతే అంటున్నారా? వచ్చావు అయిపోతావు అని అన్నారా? జాగ్రత్త సుమా, పెళ్లి కుమార్తె అంతస్తు కాదో, జాగ్రత్త. కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే దైవజనులు అంటారు, ఏ మతమును గాని ఏ మిషన్ను గాని దూషించరాదు, ద్వేషించరాదు. ఎందుకు ఈ మాట అనగలిగారు అంటే, నేను ఎలాగూ ప్రేమిస్తున్నానో మీరు కూడా అలా ప్రేమించండి అనేటువంటి మాటను ఏం చేశారు దైవజనులు? ఆభరణంగా కలిగి ఉన్నారు. అంతరంగ ఆభరణంగా ఉంటే ఏమవుద్ది? బహిరంగ ఆభరణంగా చూపించినటువంటి అనుభవంలోనికి వస్తాం. హృదయం నిండిన దాని చొప్పున ఏం చేస్తుంది? మగత రాకూడదు, గుర్తుపెట్టుకోండి. కనుక మరి ఒకటిగా మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు ఇచ్చినటువంటి ఆభరణం. అమ్మా, ఇంకొక మాట కూడా చెప్పాలి. దైవజనులు అనుదినము కూడా గ్లోబును కౌగిలించుకొని కన్నీటి ప్రార్థన చేసేవారట. దేన్ని బట్టి? ఈ వాక్యాన్ని ఆభరణంగా కలిగి ఉన్నారు గనుక, అయ్యా నశించి ఎవరూ కూడా నరకానికి వెళ్ళకూడదని నువ్వు అనుకున్నావు కదా, సర్వమానవాళిని రక్షించునైనా అని ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇది ఎవరి అంతస్తు చెప్పండి? పెళ్లి కుమార్తె యొక్క అంతస్తు. అందుకే ఈ అంతస్తును సంపాదించుకున్నటువంటి, పూర్తి చేయండి వెనుకున్నవారు, అపోస్తలులైనటువంటి వారు ఎక్కడ కూర్చున్నారంట? పరలోకంలో సింహాసనాల మీద కూర్చున్నారు, పెళ్లి కుమార్తె భాగ్యములో. అర్థమవుతుందండి? ఈ అంతస్తును సంపాదించుకున్నటువంటి దైవజనుడు, పూర్తి చేయండి, భూలోకములోనూ పెళ్లి కుమార్తెగా కనబడ్డారు, పరలోకములోనూ కూడా పెళ్లి కుమార్తెగా కనబడ్డారు. భూలోకంలో పెళ్లి కుమార్తె ఏంటి? మతములు మిషన్లన్నింటినీ బైబిల్ మిషన్లోనికి నడిపించడం పెళ్లి కుమార్తె యొక్క అంతస్తు. పెళ్లి కుమార్తె పని ఏంటి? ఉద్యోగాలు చేయటం, వ్యాపారాలు చేయటం. ఏమోనండి, అవునా? గ్రహించండి. ఇన్ని మతములు, ఇన్ని మిషనులు ఇలను లేవా, దేవుడెందుకో బైబిలు మిషనును బయలుపరచే, లోకమిది గ్రహింపవలెనో. ఎందుకు బయలుపరిచారు అంటే, ఈ వాక్యమును ఆభరణముగా చేసుకొని పెండ్లి రూపును తాను అలంకరించుకొని సర్వమానవాళికి అలంకరించుట కొరకు. కనుకనే స్నేహితులారా గమనించండి, దైవజనులు ఆ రీతిగా ఏమండి ప్రార్థించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. సరే, రెండవదిగా మత్తయి సువార్త 16:24, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని. పెళ్లి కుమార్తెకు ప్రభు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆభరణం ఏంటి? ప్రేమ. అర్థమైందండి? రెండవ ఆభరణం ఏంటి చెప్పున్నాను ఇప్పుడు, చదువును వచ్చినలో అమ్మా, సిలువా. అమ్మో, ఇదేంటి? అదే అక్కడ రాయబడింది, ఎవడైనను నన్ను వెంబడించగోరిని ఎడల తన సిలువనెత్తుకొని నన్ను. అర్థమవుతుందండి పిల్లరా? ఈ సిలువను ఎవరైతే ఆభరణముగా కలిగినటువంటి వారుగా ఉంటారో, అందరి దగ్గర ఉన్నాయి సిలువలు, లేవా ఏంటి? ప్రతి వారి మెడలో ఉన్నాయి, ప్రతి వారు ఉంగరానికి ఉందా లేదా సిలువ? మెడలో సిలువ వేసుకోమని ఆయన చెప్పింది కాదు సుమా, సిలువ భుజం వేసి ఉండాలి. ఎక్కడ ఉండాలి? అర్థమవుతుందండి? శ్రమ ఎక్కడ ఉండాలి? జీవితంలో శ్రమ ఉండాలి.
దేన్ని బట్టి కలిగిన శ్రమ? ఆ గాడిదకి వచ్చిన శ్రమ. గాడిదకి శ్రమ వచ్చిందా రాలేదా? చెవు పోగొట్టుకునే శ్రమ. ఎంత శ్రమో కాదా? శ్రమ కాదా? తోక పోగొట్టుకుంది, శ్రమ కాదా? అది అది ఏ శ్రమ? అత్యాశకు పోయి తెచ్చుకున్నటువంటి శ్రమ, అంతేనా కాదు? కాబట్టి అందుకే దైవజనులు ఏం పాడారు? ఎంత ఎన్ని శ్రమలు రాగా యేసుని బాటి అయినా మేలే. చాలు. ఎవరిని బట్టి రావాలంట శ్రమ? యేసుని బట్టి. అంటే దేవుని వాక్యాన్ని బట్టి వచ్చినటువంటి శ్రమ మేలు చేస్తుంది. బాగా గ్రహించండి. సరే, సంగతిలోనికి వస్తే ఏమండి, ఈ సిలువను ప్రభువు నాకు ఆభరణంగా ఇచ్చారు. ఆభరణంగా ఇచ్చారా, అలంకారంగా ఇచ్చారా? ఆభరణముగా ఇచ్చారు. వెరీ గుడ్. ఆభరణం అంటే ధరించుకునేది, అలంకరించుకునేటువంటిది. అలంకారం అది వేరే సంగతి. అర్థమవుతుందండి? కనుక ఆభరణముగా ఇచ్చారు గనుక నేను సిలువను ఏమండి నా జీవిత కాలము మోసినటువంటి వాడనుగా ఉంటాను అని అపోస్తులైనటువంటి వారు ప్రయాసపడ్డారు. చదువుతారా? అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 40వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి. చాలు. అర్థమవుతుందండి? అపోస్తలుల యొక్క ఆభరణం ఏంటి? సిలువ. అర్థమవుతుందండి? కనుక దేన్ని బట్టి వచ్చింది సిలువది? యేసు నామాన్ని బట్టి, బోధించటాన్ని బట్టి వారికి వచ్చినటువంటి సిలువ. అందుకే యేసు ప్రభు వారి యొక్క అపోస్తలుల్లో ఏమండి తప్పిపోయినటువంటి యోధా తప్ప అందరూ కూడా ఏం చేయబడ్డారంటండి? సిలువ వేయబడినటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డారు, మిగిలిన వారు అందరూ కూడా సిలువ వేయబడ్డారు. కనుక స్నేహితులారా, బాగా గ్రహించండి. ఈ స్థితిలోనికి వారు వచ్చారు గనుక ఏమండి వారు ఏమన్నారు? వారిని గురించి ప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 19:28లో ఏమండి, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు ఆ మహిమగల సింహాసనం మీద ఆసీనుడు అయినప్పుడు మీరును కూడా ఎవరు కూడా నిజమా? మేము కూడా అంట. దేవుడు వారిని దీవించునుగా. మహిమగల సింహాసనం మీద నాతో కలిసి 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారని అన్నారు. అర్థమవుతుందండి? గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే సిలువను ఆభరణముగా కలిగి ఉన్నారో, దేవుని వాక్యమే నాకు ఆభరణం, ఆ ఆభరణాన్ని నేను ధరించుకుంటా అని అనకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అపవాది తన మాటలను మనకు ఆభరణంగా పెడతాడు. ఏమవుద్దులే, ఈ ఒక్క ఆదివారమేగా, పూర్తి చేయండి, ఏమవుద్దులే, ఇక పూర్తి చేస్తారు, ఎన్నో సంగతులు కదా. కనుక స్నేహితులారా గమనించండి. కాబట్టి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వరకు పౌలు గారు అనుభవించినటువంటి సిలువ మనకు కనబడుతోంది. చదవసరం లేదు కానీ అందుకే పౌలు గారు ఏమన్నారో తెలుసా? గల్తీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో ఆయన అంటారు, క్రీస్తు యేసు యొక్క సిలువనందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. ఒకవేళ నేను అతిశయించానా శాపగ్రస్తునవుదునుగాక అని అన్నారు. అమ్మో! అర్థమవుతుందండి? ఎందుకు ఆ మాట అనగలిగారు అంటే సిలువను ఆయన ఆభరణముగా కలిగి ఉన్నారు. ఆయన జీవితాన్ని చూస్తా ఉంటే ప్రభువుకున్నటువంటి సిలువను పోలినటువంటి సిలువ ఆయనకు కనబడతా ఉంది. ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. పెళ్లి కుమార్తెకు కూడా ఆభరణం ఏంటంటే సిలువ. అందుకే దైవజనులు అన్నారు, మర్యాదగా నెవడిచ్చును మహిమ అని అన్నారు. అర్థమవుతుందండి? అన్నీ చెప్తాం చెప్పమా? కాబట్టి ఇలాగున దేవుని మాటను ఆభరణముగా కలిగినటువంటి ఏ మాటను?
సిలువను ఎత్తుకొని నేను వెంబడిస్తాను అనేటువంటి మాటను ఆభరణముగా కలిగినటువంటి అపోస్తలులు కావచ్చు, పౌలు గారు కావచ్చు, పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వెళ్ళారు. ఏమని చెప్పారు ఆయన? అయ్యో, ఇక మంచి పోరాటం పోరాడి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని, ఇక మీదట నా కొరకు. చూసారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములోను 12వ అధ్యాయం 9వ వచనంలోను ఏం రాయబడింది తెలుసా? పెళ్లి కుమార్తె అంతస్తును తాను ఈ లోకములో ఉండగానే అనుభవించినటువంటి స్థితిని చూస్తాం. 3వ ఆకాశమునకు ఎక్కి వెళ్ళినటువంటి స్థితి. ఏమండి? పెళ్లి కుమారుని యొక్క బలము ఆయనలో పరిపూర్ణమైనటువంటి స్థితి. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పాలి నాన్న. అమ్మ చెప్పండి, ఏంటి కారణం? అయ్యో, ఏంటో కారణం చెప్పమంటారా? వాక్యమును ఆభరణంగా కలిగి ఉన్నారు. ఏంటి ఆభరణం అంట? రైట్. కనుక సిలువను ఆభరణముగా వారు కలిగినటువంటి స్థితి. రైట్. మరి ఒకటిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే, అంతము వరకు సహించినటువంటి వాడు రక్షింపబడును అనేటువంటి ప్లరా వాక్యాన్ని ఏం చేశారంటే, పెళ్లి కుమారుడైనటువంటి ప్రభు పెళ్లి కుమార్తెకు ఆభరణముగా ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక మొదటి ఆభరణం ఏం చెప్పాం మనం? ఏం విన్నాం? ప్రేమ. వెరీ గుడ్. రెండవ ఆభరణం సిలువ. మూడవ ఆభరణము సహనము. అర్థమవుతుందండి. అందుకే పౌలు గారు ఏమంటారో తెలుసా? మీ సహనము సకల జనుల ఎదుట కనబరచుడి అన్నారు. ఎవరి ఎదుట అంట? అది అందరి ఎదుటను సహనాన్ని కనబరచాలి. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని అన్నారు. అర్థమవుతుందండి. స్నేహితులారా, గ్రహించండి. సంగతి ఏమిటి అంటే, ఈ వాక్యమును అలంకారముగా కలిగినటువంటి వారు నాటి కాలములో ఆది అపోస్తలులు. ఏమండి? అలాగున్నే నేటి కాలములో మన జనకులు దేవదాసయ్య గారని మనం గ్రహించాలి. ఏం చెప్పారు చెప్పండి పిల్లరా? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనములో శిరచ్ఛేదనము చేయబడేంత వరకు కూడా సహనం కలిగి ఉన్నాడు యాకోబు గారు. అవునా? స్నేహితులారా, గమనించండి. అపోస్తులైనటువంటి యోహాను గారి సంగతో డొమిషియన్ చక్రవర్తి అనేక రకాలుగా శ్రమలు పెడుతూ ఉన్నప్పటికీ కూడా సహనం కలిగినటువంటి వాడుగానే ఉన్నాడని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి పిల్లరా, దైవజనులు ఏమండి, రోట్లో తలబెట్టి రోకల పోటీకి భయపడతానా అని బైబిల్ మిషన్ను భుజానికి ఎత్తుకున్నటువంటి దినం మొదలుకొని మహిమలోనికి చేరేంత వరకు కూడా సహించటమే. ఏమండి? ఆయనంత సహించారు గనకనే మనం ఈరోజు కనీసం బైబిల్ మిషన్ అని పేరు పెట్టబడినటువంటి మందిరంలో కూర్చోగలిగాం. అవునా? నిజమండి. కనుక దే పెళ్లి కుమార్తె అంతస్తు. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం, మత్తయి సువార్త 6:14లో రాయబడినటువంటి మాట అందరూ తీసి చదవాలి. కొంచెం త్వరగా సహాయం చేయాలి అండి. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చాలండి. అమ్మో, గొంతులో రాయబడే మాట. అవునా కాదా? ఏం చేయాలంట? మీ అపరాధాలు క్షమించబడాలంటే ఏం చేయాలంటే, అందరు చెప్పండి నాతో ఒకసారి. మన అపరాధాలు క్షమించబడాలంటే మనం ఏం చేయాలి? మనము మన ఎడల అపరాధం చేసిన వాళ్ళని సంగతి ఏంటో చూడాలి. అంతేనా? అయ్యో, క్షమించినటువంటి అనుభవంలోనికి రావాల్సినటువంటి వారముగా ఉన్నాం. గ్రహించడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ వాక్యమును ఆభరణముగా ధరించుకున్నటువంటి వారు ఏమండి అపోస్తులైనటువంటి వారు అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 60వ వచనములో స్టెఫన్ అంటా ఉన్నారు, తండ్రి ఈ పాపము వీరి మీద మోపకుము అని. ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నారు?
తనను రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నటువంటి వారిని చూసి చచ్చిపోయే సమయంలో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అర్థమవుతుందండి? కనుక పిల్లరా, స్టీఫెన్ గారి యొక్క మరి సతీమణి అంటే ఒరిస్సాలో సజీవ దహనం చేయబడినటువంటి పాస్టర్ గారు గ్రామ్ స్టెయిన్, ఆయన సతీమణి పిల్లరా తన యొక్క భర్తను తన యొక్క పిల్లల్ని కారులో కాల్చి చంపేశారు మత వ్యతిరేకులైనటువంటి వారు. అయితే వాళ్ళని పోలీసులు తీసుకొని వెళితే కోర్టులో నిలబెడితే కోర్టులోకి వెళ్ళి చెప్పిందంట ఆ సతీమణి, అయ్యా వీళ్ళని నా దేవుడు క్షమించాడు, నేను కూడా క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించి విడిచిపెట్టండి అన్నారంట. అది పెళ్లి కుమార్తె అంతస్తు. అర్థమవుతుందండి? స్నేహితులారా, గ్రహించడానికి ప్రయత్నం చేయండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే ఈ వాక్యమును ఆభరణముగా మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మిస్సెస్ కూడా అదే మాట చెప్తా ఉన్నారు మొన్న. రివెంజ్ తీసుకోవటం పూజ చేయండి. రివెంజ్ తీర్చుకోవటం నా ప్రభువు నాకు చెప్పలేదు, మా యజమాని నాకు చెప్పలేదు, మేం కూడా రివెంజ్ తీర్చుకోము, కాబట్టి మీరందరూ మౌనంగా ఉండండి, దేవుడు చేసే న్యాయం దేవుడు చేస్తారని అన్నారు. అర్థమవుతుందండి? స్నేహితులారా, గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అందుకే ప్రభు అంటారు పేతురు పత్రికలో అనుకుంటా, మనం కీడు చేసినటువంటి వారికి కీడు చేస్తే మనకు ఎలాగ మేలు జరుగుతుంది అని అర్థం వచ్చేటువంటి మాట ఆయన మాట్లాడతారు. అర్థమవుతుందండి? కనుక సరే, సమయం పరిగెట్టేసింది కనుక చదివేస్తా ఉన్నాను. 5వదిగా మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, చీకటిలో మీతో చెప్పబడినటువంటిది మీరు వెలుగులోనికి వెళ్ళి బోధించండి అని ప్రభువు ఒక ఆభరణాన్ని ఇచ్చారు. చీకట్లో చెప్పటం ఏంటి అంటే, ప్రభు పాదాల దగ్గర ఏకాంతముగా కూర్చొని ప్రభు దగ్గర నేర్చుకునేటువంటి సంగతులు లోకానికి చెప్పటం. అర్థమవుతుందండి? అలాగున ఆయన పాదాల దగ్గర ఏకాంతముగా కూర్చుంటే ఇందులో మాట్లాడబడినటువంటి సంగతుల యొక్క పూర్తియేనా అంతరార్థం ఏమిటో అనేటువంటిది దేవుడు మనకు బోధిస్తారు. అర్థమవుతుందండి? అలాగున అపోస్తుడైనటువంటి పౌలు గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నారో తెలుసా? పిల్లరా, నేను బాప్తిసం పొందిన తరువాత అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరకు వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళాను, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను. ప్రభు దగ్గర కూర్చొని రహస్యంగా ప్రభు అందించినటువంటి సంగతులు అందుకున్నటువంటి పూర్తి చేయండి అపోస్తుడైనటువంటి పౌలు పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారు. సంఘాలను పెళ్లి కుమార్తె వరుసలోనికి తీర్చిదిద్దేటువంటి పత్రికలు రాశారు ఆయన. ఒక పత్రికలో ఆయన అన్నారు, ఎఫ్ఎస్సి పత్రిక, నేను ఒకడే పురుషునికి మిమ్మును ప్రదానము చేసి తిని అని అన్నారు. ఏం చేశారంటే తన సంఘాన్ని ఒక్కడే పురుషుడైనటువంటి యేసు ప్రభు వారికి ప్రదానం చేశాను అని అన్నారు. అర్థమవుతుందండి? వాక్యాన్ని ఆభరణముగా పిల్లరా ధరించుకునేటువంటి వారు ఏం చేస్తారంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని, అయ్యా నాతో ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు అని అది అనేకులకు తెలియచేసేటువంటి అనుభవంలోనికి వెళ్తారు. అందుకే దైవజనులు కూడా సన్నిధిలో కూర్చొని సన్నిధిలో నుంచి అనేకమైనటువంటి సంగతులను అందించి పిల్లరా ఆయన పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చిన వారుగా ఉన్నారు. 6వదిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి సంగతి, శరీరమును చంపు వారికి భయపడకుడి. రైట్, శరీరమును చంపు వారికి భయపడకుడి అనేటువంటి ఆ మాటను మనకు ఆభరణంగా ఇచ్చారు. అర్థమవుతుందండి? ఈరోజు వాక్యములో నుంచి బయటికి వెళ్ళటానికి గల కారణాలు ఏంటంటే శరీరమును చంపేటువంటి పరిస్థితులకు భయపడటమే. ఇక నేను వివరించడానికి సమయం లేదు, కానీ అలాగున భయపడకుండా ఈ వాక్యాన్ని ఆభరణంగా ఎవరైతే కలిగి ఉన్నారో, ఏ ఆభరణం ఏంటి ఆభరణం వారికి? శరీరాన్ని చంపు వారికి భయపడని స్థితిని ఒక ఆభరణముగా ఎవరైతే ధరించుకునేటువంటి వారుగా ఉన్నారో వారు పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చారు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనములో
దీని వివరం కనపడుతుంది, మీరు తర్వాత చదువుకోనండి. రైట్. 7వదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నటువంటి సంగతి, దేనిని గూర్చి మీరు చింతపడకుడి అనేటువంటి మాటను ఆభరణంగా కలిగి ఉన్నారు పిల్లరా అపోస్తులైనటువంటి వారు. అందుకే దైవజనులు ఏం చెప్పారు, ఇది చూడండి, చీమ తలకాయంత చింత పెళ్లి కుమార్తె అంతస్తును పోకూడదు అన్నారు. ఎంత? చీమ తలకాయ అంత. ఇదేంటి చీమ తలకాయ చింత కూడా రాకుండా ఉంటుందా? ఉంటది. ఎవరికి ఉంటది? దేన్ని గూర్చి మీరు చింతపడకుడి అనేటువంటి వాక్యాన్ని ఎవరైతే ఆభరణంగా కలిగి ఉంటారో వారు దేన్ని గూర్చి కూడా చింతపడరు. ఏదో అనుకున్నా కానీ ఇలా అనుకోలేదు అయ్య గారు, కుదరదు. రైట్. కనుక ఇలాగున పిల్లరా ప్రతి విధమైనటువంటి స్థితిలో కూడా చింతలేనటువంటి వారుగా అపోస్తులైనటువంటి వారు కనబడతా ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో పిల్లరా పౌలు గారు రాసినటువంటి మాటలు, పౌలు గారి యొక్క జీవితం మనం చూస్తున్నాం. ఇక 8వదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనములో ఏమండి, కలిగినదంతయు అమ్మి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోనండి అనేటువంటి ఆభరణాన్ని ధరించుకున్నారు. ఏమండి, అపోస్తులైనటువంటి వారు. కలిగిందంతయు అమ్మటం అంటే అర్థం ఏంటి? జీవితం అంతా కూడా దేవుని పక్కన కూర్చునే స్థితి కొరకే ఖర్చు పెట్టారు వాళ్ళు. జీవితం అంతా కూడా దేవుని ప్రక్కన కూర్చునేటువంటి స్థితిని సంపాదించుకునే కొరకే ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారు. కనుక వారు పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వచ్చారు. 9వదిగా సరే నంబర్ ఎంతో మీరు చూసేసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనములో పౌలు గారు అంటున్నారు, పౌలు గారి చేత దేవుడు అంటున్నారు, మనము బ్రతికినను ప్రభువు కొరకే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కొరకే చనిపోవచ్చున్నాం అనేటువంటి మాటను క్లారా ఆభరణముగా తీసుకునేటువంటి వారు పెళ్లి కుమార్తె అంతస్తులోనికి వచ్చారు. అందుకే పౌలు గారు ఏమంటారో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనములో, బ్రతుకైతే క్రీస్తు కొరకే. అర్థమవుతుందండి? రైట్. చివరిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనములో మరి ఒక మాట పౌలు మానేయుడు ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, భోజనం చేసి కాదు, ఎదురుగా వెళ్ళాక వినండి, భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను అమ్మా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ వాక్యాన్ని ఆభరణంగా కలిగిన భోంచేసే దేని కొరకు అంట చెప్పండి? దేవుని మహిమ కొరకు. ఇదేంటి దేవుని మహిమ కొరకు భోంచేయటం ఏంటి? ఎందుకు భోంచేసావమ్మా అంటే ఏం చెప్పాలి? భోజనం చేయకపోతే నీరసం వస్తే మీ దేవుడు మీకు భోజనం కూడా పెట్టలేదా అని అంటారు కాబట్టి భోంచేస్తున్నాం. అర్థమవుతుందండి? ఆ స్థితిలో ఏమండి, దేవుని కొరకే అనేటువంటి అనుభవములోనికి రాగలిగేటువంటి స్థితిని మనం కలిగి ఉండటానికి ఈ వాక్యాన్ని ఒక ఆభరణంగా ఇచ్చారు. అర్థమవుతుందండి? ఈ ఆభరణముల చేత ఏమండి మన హృదయమును అలంకరించుకొని ఏమండి ఈ ఆభరణం యొక్క ఏమండి వెలుపటి అలంకారమైనటువంటి పూర్తి చేయండి. జ్యోతుల వలె ప్రకాశించేటువంటి స్థితిని కలిగి ఉంటే ఏం చేస్తామో చెప్పండి. ఇప్పుడు రేపు వాళ్ళు చేసేది వాళ్ళు మనం చేస్తాం. ఏంటది? పెళ్లి కుమార్తె దీపావళి. ఏ దీపావళి? పెళ్లి కుమార్తె దీపావళి. కనుక అట్టి ధన్యత చేరి వచ్చినటువంటి మనలకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్.